ఓం నమ శివాయ ఛానల్లోకి స్వాగతం. ఈరోజు కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం. కుంభరాశి వారికి ఈ రోజున దశ తిరిగే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి అది ఏ విధంగా ఎవరి రూపంలో వస్తుంది, అలాగే మీరు ఏం చేస్తే ఎలాంటి అదృష్టం అనేది కలిసి వస్తుంది, ముఖ్యంగా ఒక స్త్రీతో మీకు ఈ విధంగా జరగబోతుంది. అదేమిటో పూర్తి గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి, లైక్ చేయండి, జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. కుంభరాశి వ్యక్తులు మౌనవతాదులు, విప్లవాత్మక ఆలోచనలు, స్వతంత్ర భావాలు మరియు మేధోశక్తికి ప్రతీకలు. వీరు స్నేహపూర్వంగా ఉంటూనే కొన్నిసార్లు భావోద్వేగాలకు దూరంగా నిగూఢంగా కనిపిస్తారు. సమాజ శ్రేయస్సు కోసం పాటుపడతారు. విప్లవాత్మక మార్పులను కోరుకుంటారు. వీరు ఎవరికైనా బాధ వచ్చిందంటే అస్సలు తట్టుకోలేరు. ఎవరికైనా అన్యాయంగా జరుగుతుందంటే ఖచ్చితంగా వారికి న్యాయం చేయడానికి ప్రయత్నిస్తారు. నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారు. మొండి స్వభావం కలిగి ఉంటారు. ఇకపోతే మృదు హృదయములు, స్నేహితులను ఇష్టపడతారు కానీ భావోద్వేగాలను బయటపెట్టరు. ఇంజనీరింగ్, సాంకేతికత, పరిశోధన, వైద్యం మరియు సాంఘిక సేవ వంటి రంగాలలో బాగా రాణిస్తారు. పొదుపుపై దృష్టి పెడతారు. బ్యాంకు డిపాజిట్లు లేదా ఆస్తి ద్వారా ఆదాయం పొందే అవకాశాలు ఉన్నాయి. షేర్ మార్కెట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారు చాలా అందమైన వారు. ముఖ్యంగా వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. వీరికి శివుడు, రాముడు అంటే చాలా భక్తి. వ్యక్తులతో చాలా సంతోషంగా మాట్లాడుతారు. సాంప్రదాయాలను ఎదిరించి వినూత్న మార్గాలను అన్వేషించే వీరు తెలివైన వారు మరియు నిజాయితీ పరులు. కాబట్టి ఈ రాశివారు కొన్ని విషయాలలో మొండితనం, ఆలోచన విధానం వేరుగానే ఉంటుంది. కొన్ని ఆకస్మిక నిర్ణయాలు కొన్నిసార్లు స్వార్థపూరితంగా కనిపించవచ్చు. సృజనాత్మకత, నిజాయితీ, సహనం, ఆశయాలు, దృక్పథం. ఇక ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. వృత్తిలో సానుకూలత మరియు కుటుంబంతో సంతోషకరమైన సమయం గడుపుతారు. అయితే మానసిక ఉద్వేగాలు, చిన్నపాటి ఒత్తిడి ఉండవచ్చు. ఆర్థిక విషయాలలో ముఖ్యంగా పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. నీటి వనరులకు దూరంగా ఉండడం మంచిది. కాస్త సమస్య అనేది రాబోతుంది కాబట్టి నీటికి చాలా దూరంగా ఉండండి. ఇకపోతే సృజనాత్మకతకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు రావచ్చు కానీ కొన్ని పనులు నిలిచిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఆర్థిక విషయానికి వచ్చినట్లయితే ఖర్చులపై నియంత్రణ చాలా అవసరం. ఆస్తి వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కుటుంబంలో సంతోషంగా గడుపుతారు. అలాగే తల్లిదండ్రుల మద్దతు లభిస్తుంది. ప్రేమ సంబంధాల బంధం మరింత బలంగా మారుతుంది. ప్రేమలో ఉన్నవారు ఈ రోజున చాలా సంతోషంగా ఉంటారు. ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు. చిన్నపాటి అపార్థం వచ్చినా వెంటనే తొలగిపోతుంది. ఇక ఆరోగ్య విషయానికి వచ్చినట్లయితే స్వీయ సంరక్షణ అవసరం. చిన్నపాటి అజాగ్రత్త వల్ల ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. మానసిక ప్రశాంతత కోసం శివాభిషేకం చేసుకోవడం చాలా మంచిది. మనసు ప్రశాంతంగా లేనట్లయితే శివాలయానికి వెళ్ళి మీరు ఒక్క దీపం వెలిగించండి లేదా అభిషేకం చేయించుకోండి. దానివలన మీ మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పనుల్లో ఆటంకాలు లేకుండా మీరు చాలా సంతోషంగా ఉంటారు. చలాకీగా కనిపిస్తారు. కుంభరాశి వారిలో ఒక ప్రత్యేకమైన విషయం ఉంటుంది. వీరిలో చిన్న ప్రపంచం అనేది ఉంటుంది. ఏదైనా వారిలోని రహస్యాలు అనేది దాచుకుంటారు. వీరి మనసు లో ఉన్నవి ఎవ్వరికీ తెలియదు. కానీ మార్చి 24వ తేదీన సాయంత్రం 4 గంటలలోపు ఒక రహస్యం అనేది బయటపడుతుంది. అది ఎవరి వల్ల? ఒక స్త్రీ వల్ల మీకు ఇలాంటి రహస్యం అనేది బయటపడుతుంది. మీరు ఎవ్వరికీ చెప్పుకోకుండా ఒక రహస్యం అనేది బయటపడుతుంది. వారు చాలా రోజుల నుండి గమనిస్తున్నారు. మీకు ఎన్ని కష్టాలు ఉన్నా, బాధలు ఉన్నా, ఆర్థికంగా నష్టాలు ఉన్నా కూడా మీరు ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నట్లు కనిపించరు. కాబట్టి
వారు మిమ్మల్ని చాలా రోజుల నుండి గమనిస్తున్నారు. శనీశ్వరుని వలన మీరు ఎన్నో బాధలు ఇబ్బందులు పడ్డారు. ఎవరికీ ఏది తెలియకుండా కష్టాలు లోపల్లో దాచుకొని సంతోషం మాత్రం బయటకు చూపిస్తారు. ఆ రహస్యం అనేది ఈరోజు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ వల్ల మీకు ఒక రహస్యం ఖచ్చితంగా బయటపడుతుంది. ఇంతకు ముందు మీరు చాలా ధైర్యంగా ఉండేవారు, కానీ ఇప్పుడు కొన్ని సమస్యలు అనేవి బయటకి కనిపిస్తున్నాయి. వాటి ద్వారా మీరు చాలా కృంగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. మీలో మీకు మార్పు అనేది తెలుస్తుంది. ధైర్యం అనేది ఎందుకు కోల్పోతుంది, అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయని అతిగా ఆలోచిస్తున్నారు. మీ మనసు మీకు హెచ్చరిస్తుంది. ఎందుకంటే మీ కాన్సంట్రేషన్ అనేది తగ్గిపోయి చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళబోతున్నారు. కాబట్టి ఈ రాశివారు ఎలాంటి నిజాలు బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఈ రాశివారు చుట్టూ ఉన్న ఒక స్త్రీ మీపై ఎందుకు కన్ను వేసి మీలో ఉన్న రహస్యాలు ఎందుకు బయట పెట్టాలని చూస్తున్నారు. ఎందుకంటే మీరు కష్టాల నుండి ఈ మధ్య బయటపడుతున్నారు. కాబట్టి మళ్ళీ కష్టాల్లోకి వెళ్ళడానికి ఆ స్త్రీ ప్రయత్నిస్తుంది. కాబట్టి ఒక రహస్యం అనేది బయట చెప్పినట్లయితే మీ పరువు లేదా ఆర్థికంగా నష్టాలు ఉన్నట్లయితే అవన్నీ బయటపడతాయి. మీరు బయటకి ఆర్థికంగా నష్టాలు, అప్పుల బాధలు ఉన్నవని ఎవరికీ తెలియదు, కానీ ఇప్పుడు తెలియజేసే అవకాశాలు వచ్చాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. మీ కష్టం ఎవరికీ తెలియకుండా చాలా జాగ్రత్త పడ్డారు, కానీ ఇప్పుడు ఆ స్త్రీ వల్ల మీరు చాలా నష్టంలోకి వెళ్ళబోయే అవకాశాలు ఉన్నాయి. ఆ స్త్రీ మీ చుట్టూ ఉంటూనే మీతో ప్రేమగా మాట్లాడుతూ మీలోని ఉన్న నిజాలు అన్నీ బయటపెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. కాబట్టి ఆ స్త్రీ ఆర్ లేదా ఎస్ అక్షరంతో మొదలైన వ్యక్తులు వారే. కాబట్టి వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. మంగళవారం సాయంత్రం 4 గంటల తర్వాత మీలో ఉన్న కుజ ప్రభావం, శనీశ్వరుడు చంద్రునిపై ప్రభావం చూపించగలుగుతున్నాడు. కాబట్టి మానసికంగా ఒత్తిడి అనేది కలుగుతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. ఎవరితో ఎలాంటి విషయాలు మాట్లాడకండి. ముఖ్యంగా మీరు అవసరమైతేనే ఎవరినైనా కలవండి, లేదా ఒంటరిగా ఈరోజు ఉన్నట్లయితేనే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏకాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఏదైనా మ్యూజిక్ కానీ ప్రశాంతత వాతావరణం నెలకొల్చేటట్టు చూసుకోండి. అలాగే పనుల్లో నిబద్ధత అవసరం. ఆలస్యం లేకుండా పూర్తి చేయాలి. ఏకాగ్రతతో పని పూర్తి చేస్తే ఫలితం అనేది ఉంటుంది. పునరావృత పనులు రావచ్చు. ఆకస్మిక ధనలాభం అనేది కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే విజయం లభిస్తుంది. ఉద్యోగంలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సంతోషం, మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ఆర్థికంగా సాధారణ ఫలితాలు ఉన్నా కూడా వీరు చాలా సంతోషంగా ఉండే సమయం అనేది ప్రయత్నించండి. వృత్తి వ్యాపారాల్లో ముందు చూపుతో వ్యవహరించండి. ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూలత, ముఖ్యంగా సలహాలు తీసుకుంటే చాలా మంచిది. అలాగే విజయాలు సాధించడానికి కాలం ఎంతో అనుకూలంగా ఉంటుంది. లక్ష్యం మీకు చాలా చేరువలో ఉంటుంది. వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోండి. ఏకాగ్రతతో పని పూర్తి చేస్తే ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకునే శక్తి మీకు ఉంటుంది. కాబట్టి మనసు, ముఖ్యంగా స్త్రీ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా వాటిని తొలగించడానికి శివాభిషేకం ఖచ్చితంగా చేయండి.